నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పులిమి శైలజారెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఇంటింటి ప్రచారంలో ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మకూరు ప్రాంతంలో వాళ్ల నాన్న చేసిన అభివృద్ధి ఆయనకు విజయం చేకూరుస్తుందని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు. ఆత్మకూరు టౌన్లో ఇక్కడ అందరికీ టీడీపీ తరఫున మా నాన్నగారి కోసం నేను ప్రచారం చేయడానికి వచ్చాను. అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం కూడా నేను ప్రచారం చేయడానికి వచ్చాను. ఇక్కడ మా వాళ్ళందరితో కలిసి అందరింటికి పోయి నేను మా నాన్నకు ఓటేయమని, అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఓటేయమని అడుగుతున్నాను. 2009-14 సంవత్సరంలో ఎన్నో హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను ఇవాళ కొత్తగా వచ్చి చెప్పని అవసరం లేదు. ఆత్మకూరు హాస్పిటల్ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఎన్నో ఇట్లా సోమశీల ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్నో తాగునీరు సాగునీరు ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ ఊరిని ఎంతో అభివృద్ధి చేశారు. మళ్ళా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఇవ్వమని నేను అందరినీ అడుగుతున్నాను.